దేవుని నామమునకి మహిమ కలుగును గాక. వచ్చిన విశ్వాసులందరికీ ప్రభువుని యేసు నామమున వందనాలండి. అదేవిధంగా టాబర్నకల్ టెస్టిమనీస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు కూడా వందనాలండి. ఛానల్లో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు చక్కనైన విషయాలు దేవుడు మీకు వర్ణిస్తున్నాడు. కాబట్టి మాలోండి మాట్లాడేవాడు దేవుడు ఏమీ కాదు. కాబట్టి మేము నిమిత్తం మాత్రము ప్రతి ఒక్కరు చూసి భావాన్ని గ్రహించి యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు, ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి, అసలు యేసుక్రీస్తు ఎవరు, దేనికోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు అనేక విషయాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూసి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తుగా ప్రభు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె లేఖనాలు ప్రకారం ఏ విధంగా ఉంది, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు అనేక విషయాలు మనం తెలుసుకుందాం. భక్తులు ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రవర్తన ద్వారా ఆయన గురించి ఏ విషయాలు చెప్పాడు అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఈ సంవత్సరం ఏంటమ్మా, ఈ నెలలో ఏంటి క్రిస్మస్ జరుపుకునే ఈవెంట్స్ అన్నమాట, అనేక ఏంటి సంబరాలు చేసుకుంటూ ఉంటారు, అదేవిధంగా పండుగలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుండి క్రిస్మస్ సందర్భంగా మనం కొన్ని వాక్యాలు మనం చెప్పుకుందాం. యేసుక్రీస్తు యొక్క జననము గూర్చి లేఖనంలో ఏ విధంగా రాయబడ్డది అంటే, ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో ఏమైనా రాసినారా అని మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకంలో కన్య అయిన మరికి పుడతారని ప్రభు అయిన తండ్రి ముందుగానే తన ప్రవక్తల ద్వారా చెప్పడం జరిగింది. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, అదేవిధంగా ఇస్సాకు యాకోబుతోటి కూడా వాగ్దానం చేసిన దేవుడు దావీదు వంశంలో దావీదు కూడా ఏంటండి దర్శనం ద్వారా దేవుడు కూడా దావీదుతో మాట్లాడాడు. అదేవిధంగా అబ్రహాంతో ఏమన్నాడంటే, నీ గర్భం నుండి ఒక కుమారుడు పుడతాడనేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే దావీదు వంశంలో యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందాం. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు అనేక విషయాలు మనం తెలుసుకుందాము. చూడండి, అసలు యేసుక్రీస్తు అంటే ఆయన గురించి, ఆయన ఎప్పుడు వాడు అని మనం తెలుసుకుందాం. అసలు యేసుక్రీస్తు తనని గురించి తాను ఏ విధంగా చెప్పుకున్నాడో మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు తనకు తానే పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? ఆల్ఫాయు ఒమేగా నేనే అంటున్నాడు. చూడండి, అక్కడ వాక్యం ద్వారా మనం ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమానము భూత భవిష్యత్తు కాలంలో ఉండివాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఏదంటే ఆదిలో ఉన్నవాడిని, తర్వాత మధ్యలో అంటే జరుగుతున్న కాలంలో, ఈ కాలంలో ఉన్నవాడు, జరగబోయే కాలంలో ఉండేవాడు. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు యేసుక్రీస్తు. ఆదిలో అంటే ఏంటంటే భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏమి కలకముందు ఆయన ఉన్నవాడు. అంటే సృష్టించబడక మునిపే, కాలానికి అతీతుడు. ఆయన్ని ఫలానా కాలముతోటి మనము లెక్క కట్టలేము. కాబట్టి కాలము ఎందుకు పనిచేయదు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటివాడంటే పూర్వకాలం నుండే ఉన్న దేవుడు. కాబట్టి ఆయన ఎలాగ పుట్టాడు అంటే స్వయంభువుడు. అంటే తన నుండి తానే ఉద్భవించినవాడు, దేవుని మాట ద్వారా ఆయన కలిగినవాడు, తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన కలిగినవాడు. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా కలిగాడంటే తన నుండి తానే ఉద్భవించినవాడు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడికి ఏమి లేదండి, జననం లేదు. ఏమి లేదమ్మా, మనకి జననం ఉంది కదా, మనం ఎవరి ద్వారా పుట్టాం? అమ్మ ద్వారా, నాన్న ద్వారా పుట్టాం. మరి దేవుడు ఎలా పుట్టాడు? అమ్మ నాన్న ఉన్నారా దేవుడికి? లేరు. అది కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. అది కాదు దేవుడు, అసలైన దేవుడు. యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడంటే తల్లిదండ్రుల ద్వారా పుట్టలేదు. ఎప్పుడు? ఆదిలో. అంటే భూమి, సూర్య, చంద్ర, నక్షత్ర, దేవదత్తలు ఏమీ లేనప్పుడు ఆయన పుట్టినవాడు, మొట్టమొదటిగా ఉన్నవాడు. అదే అంటున్నాడు, ఆల్ఫాయు ఒమేగాను నేనే అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే
అదే చూసుకుంటే యోహాను రాసిన సువార్త 1:1 చూసుకుంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆదిలో వాక్యం ఉందంట. వాక్ అంటే మాట, మాట ఉందంట. అమ్మ, మనం బతుకుంటాం వస్తుంది మాట, చచ్చిపోతాం వస్తుంది మాట. చెప్పండి అమ్మ, బతికొండగానే వస్తుందంట. ఓకే, బతికొండగానే వస్తుందంట మనకి మాట. కాబట్టి మనం బతికొండగానే మనం మాట్లాడగలం. చచ్చిపోతే ఎంత కదిపినా మాట్లాడతారా? అంటే ఏంటంటే జీవం, అంటే జీవం అంటేనే మాట ఉంది. అంటే ఆ జీవం ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్పాలి. ఆ యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడంటే ఆది సంభూతుడు కాబట్టి ఆయనకి ఏమీ లేదండి, ఆ జన్మ లేదు. ఆయన చనిపోవడం జరగదు. ఎందుకంటే ఆయనే ఆదియు అంతమునైన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అని మనం చూసుకుందాం. అమ్మ, యేసుక్రీస్తు అంటే ఎవరండి? పాపులను రక్షించిన వాడు, శిలువ మీద ఏలబడినవాడు, అంతేనా? యూదులతో చంపబడిన వాడు, సత్తా లేనివాడు అని అనుకుంటున్నాం కదా. అందరూ అనుకుంటున్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకుందాం. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో అని చూసుకుంటే యోహాను సువార్త 3:13 మాట మనం చదువుకుంటే మనకి క్లారిటీగా మనకి తెలుస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడి వాడు, ఎప్పటి వాడు అనేసి మనకి చూడండి. ఇక్కడ చూసండి 3:13 చదువుకుంటే, మరియు పరలోకము నుండి దిగిన వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడండి? పరలోకం నుండి వచ్చాడు. పరలోకంకి వెళ్ళడానికి సత్తా ఎవరికి ఉందండి? అమ్మ, ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ఒక్కడికే. ఎంతమంది బిషపులు ఉన్నాయి, ఎంతమంది ఎవరండి పోపులు ఉన్నా, ఎంతమంది పాస్టర్ గారులు ఉన్నా, ఎంత నీతి పరులైనా, ఎవరైనా సరే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎవరికీ అర్హత లేదు. ఎంత చక్కగా ఉన్నా, ఎంత నీతిమంతుడైనా సరే, ఏ పాపం చెయ్యలేకపోయినా సరే, యేసుక్రీస్తు తప్పించి పరలోక రాజ్యంలో ఎవ్వరూ లేరు. తండ్రి అయిన దేవుణ్ణి కుడిపార్శ్వంలో కూర్చునే అధికారం ఎవరికి ఉందండి? ఒక్క యేసుక్రీస్తుకే ఉన్నది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును కాను అనేసి చక్కనైన మాటతోటి చెప్తున్నాడు. కాబట్టి ఆ మహిమను ఎవరికి ఇచ్చాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఒక్కడికే తన మహిమను ఇచ్చాడు, కానీ ఎవరికి తన మహిమను ఆయన ఇవ్వలేదు, ప్రసాదించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడ వాడంట? పరలోకం నుండి వచ్చినవాడు. ఎవరమ్మా? అమ్మ, తెలుస్తుందా? యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఎవరండి? మాలోలు దేవుడు, మాదిగోలు దేవుడు అనేసి చాలా ప్రచారంలో ఉంది. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో ఒక మానవుడు కాదు. ఆయన అక్కడి నుండి పరలోకం నుండి వచ్చిన దేవుడు. ఆయన ఒక మానవుని కింద మనం లెక్క చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏమైనా క్రియలు చెయ్యాలంటే మనకి ఏం కావాలండి? శరీరం కావాలి. మన ఆత్మ ఏమైనా పనులు చేస్తుందా? మనం పడుకున్నప్పుడు మనం కళ్ళగంటాం, కళ్ళగన్నా అన్నీ నెరవేరిపోతాయమ్మా? చెప్పమ్మా, లచ్చమ్మా, కళ్ళగంటా కదా నువ్వు. మా ఎన్ని జరిగిపోతాయా? మన కళ్ళలో అనుకున్నా ఎన్ని జరిగిపోతాయా? జరగవు. ఏమన్నా ప్రేమతమ్మ గారు, ఏమైనా జరిగితే మరి ఎలాగా జరిగితే ఎలా జరిగితే మన యొక్క శరీరంతో మనం చేస్తున్న క్రియలు జరుగుతాయి. అలాగే దేవాది దేవుడు అనే దేవుడు ఎలాగైనా రాగలడు. కానీ ఈ భూలోకంలోకి ఎలాగొచ్చాడంటే ఒక మానవుడు ఏ విధంగా వచ్చాడో అదే విధంగా ఈ భూలోకంలోకి రావడం జరిగింది. ఆయన ఒక క్రమ పద్ధతిలోనే రావడం జరిగింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి దేవుడు రావడం జరిగింది. చక్కగా పెట్టడానికి ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. కాబట్టి దేవాది దేవుడైన దేవుడు తన కృపా సంకల్ప చొప్పున ఈ లోకానికి పంపించాడు తన కుమారుని. ఆయా సమయంలో, ఆయా కాలంలో, ఆయా టైం ఏంటండి గడియలో ఈ లోకానికి పంపించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ఏ కాలం నాటివాడు తెలిసిందా? ఆయన ఎక్కడి నుండి వచ్చాడంటే పరలోకం నుండి వచ్చాడు. అసలు యేసుక్రీస్తు ఏ కాలం నాటివాడు అంటే అంటే క్రీస్తు పూర్వానికి చెందినవాడా, క్రీస్తు సకానికి చెందినవాడా, లేకపోతే అంత ముందుకి ముందున్నవాడా? క్రీస్తు పూర్వానికన్నా ముందు ఉన్నవాడనే మనం లెక్కలో కట్టి మనం చూద్దాము ఎక్కడ వాడని చూసుకుంటే మళ్ళీ యోహాను సువార్త 17 అధ్యాయము 5వ వచనం మనం చదువుకుంటే తేటగా మనకు కొన్ని విషయాలు
మనం గమనించవచ్చు. ఈ విధంగా చూసుకుంటే యేసుక్రీస్తు ఏ కాలానికి చెందినవాడు, ఎప్పటి కాలానికి చెందినవాడు అని మనం చూసుకుంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? లోకం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. లోకం అంటే ఏంటి అమ్మా? లోకం అంటే ఏంటమ్మా? మనకు కనిపిస్తుంది ఏంటండి? భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఎన్ని కాదమ్మా? ఆకాశం ఎన్ని అంతేనా? లోకం అంటే ఏంటండి? అయ్యే కదా, సూర్య, చంద్ర, నక్షత్రాలు అన్నీ మనకు కనపడుతుందంతా లోకమే. ఈ లోకము పుట్టక మునిపే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి దగ్గర ఉన్నాడంట. ఆయన తండ్రి దగ్గర ఉండి ఉన్నాడు కాబట్టి తండ్రి తన మహిమను తన బిడ్డకే అనుగ్రహించాడు. ఎవరో యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. అదే మహిమను తండ్రి ఏం చేశాడంటే పక్కన పెట్టి ఈ భూలోకానికి పంపించాడు ఒక రిక్తినిగా. చదవండి, చక్కనైన మాట ఉంటుంది. ఏమనండి? పంపించాడు ఈ లోకానికే. లోకము నుండి అనుగ్రహించిన మనుషులకు నీ నామమును దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యేకంగా దేవుడు చేసి లోకానికి ఒక మానవునిగా పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఈ లోకమంతా ఎవరితో దేనితో నిండిపోయిందండి అమ్మ? చదవ వినాలి. ఏంతో నిండిపోయిందండి? పాపంతో నిండిపోయింది అమ్మ. ఏంటి? దేనితో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. కాబట్టి ఆ పాపాన్ని నివృత్తి చేయడానికి దేవుడు ఈ లోకానికి రిక్తినిగా వచ్చాడు. అంటే అన్ని వదులుకుని వచ్చాడు. రిక్తిని అంటే ఏంటంటే దానికి అర్థము సమస్తము వదిలేసి తన అధికారాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన ఆధిక్యతని, తన పూజకి అర్హుడైన వాడు అన్ని సమస్తము ఇడిచిపెట్టి ఈ లోకానికి రావడము జరిగింది. అదే రిక్తత అంట. దానికి అర్థం ఏంటంటే సమస్తమును ఉన్నవాడే కానీ లేనివాడి కింద వచ్చాడు, ధనవంతుడే కానీ పేదవాడి కింద వచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే ఆ విధమైన దానికి మీనింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడే కానీ ఎలాగొచ్చాడండి? పాపయుక్తముగా పాపతో నిండిన వాడి కింద, పాప పాత్ర కింద ఈ లోకానికి రావడము జరిగింది. కాబట్టి మనలో ఉన్న పాపను ఆయన మీద మోపుకుని తన యొక్క పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏ కాలం నాటివాడు అంటే ఈ భూమి, సూర్య, చంద్ర, నక్షత్రం కలగక ముందే ఆయన ఈ లోకంలో ఉన్నవాడు. ఈ లోకానికి ఎవరు పంపించారు యేసుక్రీస్తుని? ఆమె సువార్త 8వ అధ్యాయము 42వ వచనం మనం చూసుకుంటే మనకు కొన్ని విషయాలు తేటగా మనకే కనపడడం జరుగుతుంది. వారితో ఇట్లనెను, ఏంటమ్మా? దేవుడు నీ తండ్రి అయిన ఎడల నన్ను ప్రేమించరు. ఏమంటున్నాడండి? దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు కానీ మీ తండ్రి కాదు ఆయన. ఎందుకంటే మీరు దేవుని ప్రేమిస్తలేదు, ఎందుకంటే నన్ను అవమానపరుస్తున్నారు మీరు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మీలో లేదు. ఓ యూదులేరా, ఇశ్రాయేలు ప్రజలారా అని యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా ఆయన్ని విమర్శించడమే, ఆయనలో తప్పుడు పట్టడమే, ఆయన్ని ఒక పనికిమాల కింద, ఒక వ్యక్తి కిందన వాళ్ళందరూ ఏంటంటే ట్రీట్ చేసేవారు. వాళ్ళ యొక్క ఆధిక్యతను పెంపొందించుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారు అంటే యేసుక్రీస్తుని ఒక బలిపశుగా, ఒక ఎర్రివాడిని కింద చేయడానికి ప్రయత్నం చేసేవారు. కాబట్టి దేవుడు ఈ మాటలు మనకు చెప్తున్నాడు. చదవండి. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నేను అంతటి నేనే రావడం లేదు, ఆయన నన్ను పంపాడు. ఎవరు పంపించారండి? యేసుక్రీస్తు తన ఇష్టానుసారంగా ఈ లోకానికి రాలేదు. ఎవరు పంపించాడు? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ తన ఇష్టం వచ్చినట్టు ఈ లోకానికి రాలేదు. తండ్రి ఆజ్ఞను తీసుకునే, తండ్రి చిత్తాన్ని ప్రకారమే ఈ లోకానికి రావడం జరిగిందనేసి తేటగా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపిస్తేనే ఆయన వచ్చాడు కానీ తనంతట తానే రాలేదని మనకి తేటగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు యేసుక్రీస్తు ఏ రూపంలో ఉంటారు చెప్పండి అమ్మ? యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? ఏనన్నా
తలకాయలు ఉన్నాయా, లేకపోతే 4-5 చేతులు ఉన్నాయా? వేరే విధంగా కాదు, మామూలుగా మీకు వివరణ మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్పడానికి. లేకపోతే 4-5 కళ్ళు ఉన్నాయా? దేవుడు ఎలాగున్నాడమ్మా? ఆయన రూపురేఖలు ఏ విధంగా ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలోని ఇక్కడ వివరించడం జరుగుతుంది. 2వ అధ్యాయము 6-7 మాటలు మనం చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆ? ఆ. ఆ. మనిషిని పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనకు తానే రిత్తినిగా చేసుకున్నాడు. దేవుని స్వరూపం ఏ విధంగా ఉంటుందమ్మా? ఆది కాండంలో చూసుకుంటాం కాబట్టి దేవుడు ఏం చేశాడండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు మాట్లాడుకొని ఏం చేశారు? ఒక మానవుని తయారు చేసి తన రూపంలో, తన ఆకారం, తన పోలికని చెప్పిన కలగజేసి ఏం చేశారంటే ఆదాము గారిని కలగజేశాడు. దేవుడు ఏ విధంగా ఉంటాడంటే మనకులాగా ఉంటాడండి. ఏ విధంగా ఉంటాడండి? మన రూపంలో ఉంటాడు. ఆయనేసి మనకులాగా ఉంటాడు అనుకోకూడదు. మనం ఎలాగ ఉంటాం? దేవుడిలా ఉంటాం. అమ్మ అర్థమైందా? దేవుడు ముందురా మన ముందా? దేవుడు ముందు కాబట్టి మనం దేవుడు ఎలాగ ఉంటాడంటే మనకులాగా ఉంటాడు. మనం ఎలాగ ఉంటాం? దేవుడిలాగా ఉంటాం. ఆయన రూపం ఎలాగ ఉంటుందంటే మానవ రూపంలో ఉంటుంది కాబట్టి మనం ఎలాగ ఉంటాం? దేవుని రూపంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడంటే ఈ లోకానికి శరీరాన్ని ఏర్పరచుకుని వచ్చాడంట. అర్థమైందమ్మా? ఏ విధంగా వచ్చాడంటే మానవ రూపం ఏర్పరచుకుని ఈ లోకంలోనికి రావడం జరిగింది. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వు దేవుణ్ణి తక్కువ అంచనా వేసి దేవుణ్ణి నువ్వు బాధిస్తున్నావా? దేవుడు నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? దేవుడు మహాభయంకరుడు. ఎవరితోటో పెట్టుకో కానీ దేవుడితో పెట్టుకోకు. ఎందుకంటే ఆయన తీవ్రత నుండి, ఆయన ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఆయన మహాభయంకరుడైన దేవుడు. కాబట్టి ఎవరి క్రియలు చెప్పిన వారికి ఆయన తీర్పు తీర్చేవో దేవుడు. కాబట్టి తీర్పు తీర్చేవాడు దేవుడే కాదు. అమ్మా, మనం అనుకుంటున్నాం తీర్పు తీర్చడానికి దేవుడు అనుకుంటున్నావా? కాదు, మనమే తీర్చేసుకుంటాం. అమ్మా, ఎలా తీర్చుకుంటాం? మనం ఎక్కడ నడాలమ్మా? చెరువు ఉందండి, పెద్ద చెరువు ఉంది. చెరువు గట్టు మీద నడాలా, లేకపోతే చెరువులో ఎక్కడ నడాలండి? మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ నడాలి? గట్టు మీద నడాలి. గట్టు మీద నడకుండా గట్టు చివరి నడితే ఏమవుతుందండి? అందులో పడతాం, చెరువులో. అంతేనా? మునిగిపోతాం. అంతే కదా? క్షేమంగా వెళ్ళకపోవచ్చు, స్థిరంగా వెళ్ళపోవచ్చు. ఎక్కడ పరిగెట్టాలి మనం? ఎక్కడ పరిగెట్టాలి? రోడ్డు మీద పరిగెట్టాలి. పెట్టగోడ మీద పరిగెట్టడానికి ఎలాగండి ఏమవుతుందండి? మేడ ఉంది, పెద్ద మేడ, 4 అంతస్తుల మేడ. మనకి దానికి గోడ ఉంది. ఏముందండి? ఒక మేడ ఉంది, దానికి గోడ ఉంది. ఆ గోడ మీద పరిగెడితే ఏమవుతుందండి? మనకి కింద పడతాం. అంటే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మనం చేయవలసిన పనులు చేయవాలి కానీ చేయకూడని పనులు ఎంత మాత్రము మనం చేయకూడదు. కాబట్టి ప్రియ నేస్తమా, నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు అనుకో, దేవుడు ఒకరోజు నిన్ను అడుగుతాడు. కాబట్టి నా కుమారుడా, ఓ కుమారుడా అన్నా అనుకో, ఓ ప్రభా అని అంటావు. ఏం చేసావయ్యా అంటే, ఏం చేసానయ్యా అని నువ్వు అంటావు. అప్పుడు అంటే ఏం చేసావంటే ఒకసారి ఏం చేస్తాడండి? మన బయోడేటా అంతా చూపెడతాడు. అవును ప్రభా అంటే, అవును బిడ్డ అంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తాను ఆయన అంట? ఎక్కడికి వెళ్తాను ప్రభా అంట. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే నువ్వే నిర్ణయించుకో నా కుమారుడు అంటాడు. ఎక్కడికి వెళ్తాం? అప్పుడు ఏం చెప్తాడు కుమారుడు? అక్కడికి వెళ్తాను ప్రభా అంటాడు. ఎక్కడికే? అమ్మ ఎక్కడికి వెళ్తాడమ్మా? అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే అర్హత లేదు. అమ్మ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు, చదువు లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తారా? చెప్పండి అమ్మా, ఎందుకు ఇస్తారా? స్టూడెంట్స్ చెప్పండి. చిన్నపిల్లలు చెప్తున్నారు చక్కగా. ఎందుకు ఇస్తారో? ఉద్యోగం ఎందుకు ఇస్తారో? చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి చదువుకున్నారు. ఆ విషయం తెలుసు కాబట్టి చదువుకున్నారు. వాటికి ఏం చేసినా అర్థం చేసుకోగలరు, తేటగా వాటిని జవాబు ఇవ్వగలరు. చదువు లేని వాళ్ళని తీసుకొచ్చి మన ఏమైనా కంప్యూటర్ నొక్కమన్నానికి ఏం నొక్కుతాడండి? వాడు టెక్ 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 మనం నొక్కేసి ఏదో నొక్కేస్తాడు. అదేమవుతుందండి?
మొత్తానికి ఏమవుతుందండి, లాక్ అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మనం ఏం చేయాలి, అర్హత అంటే పరలోక రాజ్యం కూడా అర్హత ఉండాలి, నరకలోకానికి కూడా వెళ్ళడానికి కూడా అర్హత ఉండాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే మనకి అర్హత ఉండాలి, నరకలోకానికి వెళ్ళడానికి కూడా అర్హత మనకి చాలా అవసరం. కాబట్టి ఏ లోకానికి వెళ్తావు నువ్వే నిర్ణయించుకోవాలి. కాబట్టి నా కుమారుడు ఎక్కడికి వెళ్తామంటే, ప్రభా చక్కగా నేను నరకలోకానికి వెళ్తాను ప్రభా అంటే, ఏ అని అడుగుతాడు. ఏమంటే నా చేసిన పాపాలన్నీ నాకు ఎదురుగుండా కనబడుతున్నావు ప్రభా అని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు జవాబు చెప్పకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మాట వినాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు గాయకొనాలి, దేవుని యొక్క ఏంటంటే కార్యక్రమంలో నువ్వు పాల్గొనాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవునికి ఆరాధన చెయ్యాలి. ఆరాధన చేసినప్పుడు నీలో ఉన్న సమస్తమైన పాపంలో దేవుడు తొలగిస్తాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే చదివారు కదా, 6-7 మన పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 మనం చదువుకుంటే తేటగా మనకు తెలియడం జరిగింది. కాబట్టి మనం యేసుక్రీస్తు ఏ విధంగా మనకి కనబడతాడు, ఏ విధంగా ఉంటాడు, అసలు యేసుక్రీస్తు ఈ తన యొక్క ఆదిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆదిలో ఉన్నాడని మనకు తెలుసు, యేసుక్రీస్తు ఆదిలో ఉన్నాడని మనకు తెలుసు, తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడని కూడా మనకు తెలిసింది కొన్ని ఇప్పుడు చదువుకున్న లేఖనాలను బట్టి. ఆ విధంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఈయన పని ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 వరకు మనం చదువుకుంటే మనకు తేటగా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలోనే మనం చదువుకుంటే మనకి తేటగా ఈ విషయాలు మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుందాం. చదవండి 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు. ఎవరండి? తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు, ఎవరికి కనపడ్డా. అమ్మా యెహోవా తండ్రిని మనం చూడాలంటే, పాపం గారు యెహోవా తండ్రిని మనం చూడాలంటే ఆయన కనపడ్డా ఆయన కనపడ్డా. కానీ అలాంటి దేవుడి దగ్గర అదృశ్యమైన దేవుడి దగ్గర ఎవరండి కనపడే దేవుడు? ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నాలో ఉన్న నేను అసలైన రూపం చూస్తున్నారు, నన్ను చూస్తలేదు. మీరు లోపల ఉన్న వ్యక్తిని చూస్తున్నారు, మీరు చూస్తలేదు. బయట ఉన్న వ్యక్తిని చూస్తున్నారు. మీరు లోపల ఉన్న వ్యక్తిని ఎప్పుడు చూస్తారు? మీరు పరదేశంలో చూస్తారు. అంతేనమ్మా? ఎప్పుడు చూస్తారమ్మా? పరదేశంలో. ఎందుకంటే మన ఆత్మస్వరూపులే అక్కడికి వెళ్తాం కాబట్టి, మన అందరూ అక్కడ కలుసుకుంటాం కాబట్టి అక్కడ చూస్తాం కాబట్టి. అలాగే యెహోవా తండ్రి ఎవరండి? మన చదవండి, ఆది కనపడని అదృశ్యమే, అదృశ్య దేవుడు. దృశ్యం అంటే చూసేది, అదృశ్యం అంటే చూడని దేవుడు. ఆయన ఉన్నాడు కానీ మన కళ్ళతో మనము చూడలేని దేవుడు. స్వరూపీయ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? ఆది సంభూతుడు, ఆదిలో ఉన్నవాడు. ఆది అంటే ఏదండి? భూమి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు మొదలెట్టింది ఆయాది కాదు, దూతలను సృష్టించింది ఆయాది కాదు, పరలోకం సృష్టించి ఆయాది కాదు, ఇంకా ముందర ఉన్నవాడు. అర్థమైంది మీకు? దానికి లెక్కలేదు. అర్థమైందమ్మా? ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడ ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆయనలోనే ఉన్నాడు. అర్థమైంది మీకు? ఆయనతోటే ఉన్నాడు, ఆయనలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? యెహోవా దేవుడు ఉన్నాడు కదా, యెహోవా దేవుళ్ళలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరండి? యెహోవా దేవుళ్ళలో ఉన్నవాడు, ఆయన మాటలో ఉన్నవాడు. అంతేనమ్మా? అర్థమైంది మీకు? మాటలో ఉన్నవాడు కాబట్టి యేసుక్రీస్తు అంటే ఆ విధంగా మనం చెప్పాం. అంటే యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు, మళ్ళీ ఇద్దరు వేరు వేరే. అర్థమైందమ్మా? నాలో ఉన్న ఆత్మ వేరు, నేను వేరు. అర్థమైందా? నాలో ఉన్న ఆత్మ వేరు, నా శరీరం వేరు. అది కదా అంతేనా? అంతే కదమ్మా? నాలో ఉన్న ఆత్మ వేరు, నా శరీరం వేరు. అదేవిధంగా యెహోవా తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు, కానీ ఒక్కడే. అర్థమైంది? ఇప్పుడు ఇద్దరిలో అంటే యేసుక్రీస్తు యెహోవాలో ఉన్నాడు, యెహోవా యేసుక్రీస్తులో ఉన్నాడు. అర్థమైందా? ఆ విధంగా మనం
అర్థం చేసుకోవాలని స్పష్టంగా మీకు తెలియడం జరుగుతుంది, తేటగా తెలపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 మాట చూసుకుంటే ఆయన ఆది సంభూతుడు. తర్వాత ఏలయనగా ఆకాశమందు ఉన్నవన్నీయు భూమి మీద ఉన్నవన్నీయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టే సృజింపబడును. అమ్మా యేసుక్రీస్తు ద్వారా ఏంటి సృష్టింపబడ్డదే? అర్థమైందా? ఏమేమి పరలోకం సృష్టించబడ్డది, ఈ భూలోకం సృష్టించబడ్డది, ఈ రాజ్యాధికారం సృష్టించబడ్డది, మనుషులు సృష్టించబడ్డారు, దేవదూతలు సృష్టించబడ్డారు, పరలోకం రాజ్యంలో కనబడుతున్న అన్ని వస్తువులు ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. భూమి మీద ఉన్న నదులు, సముద్రాలు, అమ్మ అర్థమవుతుందా? పర్వతాలు, ఇవన్నీ చెట్లు, చేమలు, పక్షులు అన్నీ ఎవరి ద్వారా సృష్టించబడ్డది? యేసుక్రీస్తు ద్వారా. అర్థమైంది మీకు? యేసుక్రీస్తు వేరు, యెహోవా తండ్రి వేరు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇవన్నీ సమస్తం సృష్టించిన వాడు ఎవరో? యేసుక్రీస్తు, శరీరధారి అయిన యేసుక్రీస్తు. ఆదాముని కలగజేసిన వాడు ఎవరో? కరెక్ట్ చెప్పండి ఇప్పుడు. యేసు ప్రభు గారు. ఎందుకంటే చేతులతోటి మట్టి పిసికడా? శరీరధారి అయిన దేవుడు చేతులతోటి మట్టిని పిసికి ఒక బొమ్మను చేశాడు శిల్పి. మొట్టమొదటి శిల్పికారుడు ఎవరండి? యేసుక్రీస్తు. మొట్టమొదటి బొమ్మను రూపించింది ఎవరండి? యేసుక్రీస్తు. మొట్టమొదటిగా సృష్టించింది ఎవరండి? యేసుక్రీస్తు. కాబట్టి సమస్తమును సృష్టించిన వాడు దేవుడైన యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తుని ఒక మానవుడిగా నువ్వు ఎంత మాత్రము నువ్వు పోల్చకూడదు. ఆయనే ఎవరండి? దైవ స్వరూపము. ఎవరండి? దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు అంటే ఎవరంటే దేవుడే. ఎవరండి? ఆయనే. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. యేసుక్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు. కానీ యేసుక్రీస్తులో ఉన్నవాడు యెహోవా తండ్రి, యెహోవా తండ్రిలో ఉన్నవాడు యేసుక్రీస్తు. కాబట్టి యెహోవా తండ్రి దగ్గర ఉన్నవాడు యేసుక్రీస్తు. కాబట్టి అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే సృష్టిని సృష్టించేవాడు ఎవరంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అర్థమైంది కదా? అది ఏంటమ్మా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ఏంటంట? అర్థమైందమ్మా? ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, పరలోకం కూడా కన్నా ముందర ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. నీకులో ఆత్మ ఉందంటే దానికి కారణం యేసుక్రీస్తు. నీకు శరీరం ఉందంటే దానికి కారణము యేసుక్రీస్తు. యేసుక్రీస్తులు ప్రభు యొక్క ఎవరిని కుమారులను కొడుతున్నామంటే దానికి కారణం ఎవరండి? ఎవరండి? ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తా? దుష్టుడు. ఎవరండి? దుష్టుడు నిన్ను ప్రేరేపించి ఏం చేస్తున్నాడండి? నిన్ను ఏం చేస్తున్నాడో బాధిస్తున్నాడు. కాబట్టి నీలో ప్రేరేపించిన వాడు దుష్టుడే కానీ యేసుక్రీస్తు ఎంత మాత్రం కాడు. నువ్వు దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి కానీ దుష్టుడి యొక్క ఆత్మ ఎంత మాత్రం నువ్వు పొందుకోకూడదు. ఎందుకంటే నువ్వు పొందుకున్నావా నీ రాజ్యము వేరే రాజ్యము. కాబట్టి ఓ ప్రియ నేస్తమా, నువ్వు క్రైస్తవులను హింసిస్తున్నావా? హింసిస్తే ఒకరోజు నీ దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. మాకేం చెప్పడం లేదు. ఎందుకంటే క్రైస్తవులు ఏం తక్కువరా ఏం కాదు, నీకన్నా తెలివైన వాళ్ళు. అర్థమైందా? అమ్మ క్రైస్తవులు తక్కువలేమ్మా. 66 గ్రంథాలు చదివిన వాళ్ళు మహాజ్ఞానులు. ఎవరమ్మా? ఎవరో? మనమా? మహాజ్ఞానులు. ఎవరండి? బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళంతా మహాజ్ఞానులు. కానీ నీకు లోబడి నువ్వు కొడుతున్నావు. నువ్వు కొట్టించుకుంటున్నారు ఎందుకు? దేవుని యొక్క ప్రేమ ఉంది కాబట్టి. దేవుని యొక్క ప్రేమ లేకపోతే తిరబడితే వాళ్ళు కొట్టగలరమ్మన్నా? చెప్పండి అమ్మా. కొట్టలేరు. కొట్టగలరా? అమ్మ చెప్పు, కొట్టగలరా? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ సంసోను ఉన్నాడు. సంసోన్కి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు పిలిపిల్ని ఎంతమంది చంపేశాడు?
ఒక గాడిద దావడ దొరికింది దానికి. 1000 మందిని చంపేశాడు. ఒక్క వ్యక్తి ఎంతమందిని? 1000 మందిని చంపేశాడు. అతని బలం ఎక్కడ ఉందండి? జుట్టులో ఉంది. అంటే నేను సొంతనని కాదు, నా జుట్టు పెంచుకుంటున్నానని కాదు, దానికి వేరే ఉందిలే దీని సబ్జెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హెయిర్ని చూసి ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటున్నారు. కాబట్టి దానికి ఒక ప్రతిదానికి కారణం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కారణం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా చూసి నేర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. నాకులా ఉండమని కాదు, దేవుని యొక్క వాక్యం నేర్చుకోండి. చక్కగా నేర్చుకుని దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళడానికి మీరు సిద్ధపడండి. ఈ విధంగా సృష్టికి ఏమన్నాడండి? ఆది సంభూతుడు. ఇంకోటి మనం చూసుకుంటాం, అక్కడ చూసుకుంటాం 1 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే మనకి ఇంకా కొన్ని మాటలు చక్కగా మనకి దేవుడు వివరిస్తున్నాడు. చూడండి అమ్మ, మీకు చక్కనైన వివరణతో నేను వివరిస్తున్నాను. యేసుక్రీస్తు అంటే ఎవరు? గాడిద మీద ఎక్కువ వచ్చాడు అమ్మా అని చెప్తారు. యేసుక్రీస్తు ఎవరండి? ఏ దేవుడు అండి? ఆకాశమంది అయినను భూమి మీద అయినను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును మనకు కలిగిన. ఎక్కడ చూసుకుంటే ఎన్ని దేవతలు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నా వాళ్ళందరికీ దేవుడు ఒక్కడే. వాళ్ళు కూడా దేవుడు, నువ్వు పూజిస్తున్నావు కదా, వాళ్ళందరికీ దేవుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళు కూడా ఆయన పూజించారు. నువ్వు పూజించేస్తున్నావు కదా దేవుళ్ళు అన్నీ వేరుగా చేసుకుని ఏది కనపడుతుంది దాన్ని దేవుడు అనుకుని నువ్వేం చేస్తున్నావు అంటే పనికి మాలని అన్నీ నువ్వు కలగజేసుకుని ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి కింద వాటిని పూజిస్తున్నావు. ఒక పంది బొమ్మను తీసుకొచ్చి దానిలో ఉన్న ఆకారాలను తీసుకొచ్చి నీ ఫోటోకి పెట్టావు అనుకో, నువ్వు ఏం చేస్తావు? నన్ను ఏం చేస్తావమ్మా? ఈడ్చిడ్చి మరీ కొట్టేస్తావు. అమ్మా, దేవుడు చాలా తెంగరోడు. ఎందుకంటే చెట్లా ఉంటాడు దేవుడు, ఉంటాడు, రాయిలా ఉంటాడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నీ బొమ్మను తీసుకొచ్చి అలా ఫోటో తీసుకొచ్చి ఆ పంది మొఖం తీసుకొచ్చి నీ మొఖం ఏంటి నీ బొమ్మ కట్టి ఏంటి ఏనుగు చెవులు, ఏనుగు కాదు ఏ పంది ఏంటి ఇంకో చెవులు తీసుకొచ్చి దానికి పెట్టి మన బర్త్డే పార్టీకి గిఫ్ట్ ఇచ్చామనుకో ఏం చేస్తాడండి? నెత్తి మీద ఎట్టి కొడేస్తాడు దాన్ని నెట్టుకుని. అలాగా మనం ఏం చేస్తామండి? నెత్తి మీద ఎట్టి మనకి అంత కోపం వస్తాడు. మరి దేవుడిని అలా ఏంటండి ఏ వెరైటీగా తయారు చేసేసి నువ్వు ఎలా కొంటావు అనేసి అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది? ఆయనకి ఆకారం లేదు, నిరాకారుడు. అమ్మ ఉందా? లచ్చమ్మ ఉందా? దేవుడికి ఆకారం ఉందా? లేదు. అగ్ని అయిన దేవుడు. ఏ దేవుడమ్మా? దహించు అగ్ని అయిన దేవుడు మన దేవుడు. ఆకారం ఉంటుంది అగ్నికి. ఆత్మకి ఆకారం ఉంటుందా? ఆత్మకి ఆకారం ఉండదు. ఆత్మ అయిన దేవుడు ఎవరండి? ఆత్మ అయిన దేవుడు. మన మానవులతోటి మనం దేవుని ఎంత మాత్రమో మనం పోల్చుకోకూడదు. మన శరీరం చూసి మన శరీరంతో దేవుని పోల్చకూడదు. మనల్ని కలగజేశాడు కానీ దేవుడు మనకులాగా ఉండడు. అర్థమైందా? ఆయన వేరే, ఆయన అదృష్ట దేవుడు. యెహోవా తండ్రిని ఎవరన్నా చూసారా? ఎవరు చూడలేదు. యేసుక్రీస్తుని చూసారు అంతేగాని అసలైన తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మను కూడా ఎవరో చూడలేదు, చూడలేరు. ఎందుకంటే దేవుడు ఆయన కనబడిన దేవుడు. కానీ ఎవరిలో కనబడుతున్నాడు? యేసుక్రీస్తు ద్వారా మనకు కనబడుతున్నాడు. అర్థమైందమ్మా? బాగా అర్థం చేసుకోండి. ప్రియ నేస్తమా, చూస్తున్న విశ్వాసులారా, చూస్తున్న వీక్షకులారా, మీరందరూ యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. ఆయన ఎవరో అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటే కానీ అప్పుడు మీరు దెబ్బలాడడానికి బాగుంటుంది, కొట్టడానికి క్రైస్తవులను కొట్టడానికి కూడా చక్కగా మీకు అర్హత ఉంటుంది. కాబట్టి సృష్టికి ముందే ఉన్నవాడు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఎక్కడైనా కనపడ్డారా అని చూసుకుంటే, ఎవరితోటైనా మాట్లాడాడా అని చూసుకుంటే ఎవరితోటి మాట్లాడాడండి? యేసుక్రీస్తు ఎవరితోటి మాట్లాడండి? ఆయన యెహోవా దూతగా ఉన్నాడు ఈ లోకంలో. ఏంటండి? ఎవరండి? యెహోవా దూత. ఎవరమ్మా? యెహోవా దూత. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన వాడు ఆయనే. అర్థమైందా? అబ్రహాము కనపడ్డాడు లేదా? ఆగర్తో మాట్లాడాడు. అన్ని రెఫరెన్స్లు తీస్తే మళ్ళీ చాలా అవుతుంది. కాబట్టి మనము చక్కగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆది కాండంలో మనం చూసుకుంటే అబ్రహాంతో మాట్లాడిన వాడు దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతోటి మాట్లాడిన
దేవుడు. ఈ విధంగా చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన, అరణ్యంలో నడిపించిన దేవుడు. ఆ దేవుడు ఏ విధంగా నడిపించాడంట, పగలు మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద, మేఘం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద ఆయన ఉండి నడిపించాడంట. ఆయన అగ్ని, అగ్ని అగ్ని అనే దేవుడు రాత్రులు ఏం చేశాడండి, ఆయనే ముందర వెళ్తుంటే వెనకాల ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉండేవారు. ఎండ వస్తుంటే ఎండ తగలకుండా ఏం చేసేవాడండి, మబ్బు ఆకారంలో ఆయన ముందర నడిపించాడు. తెలుసా, యెహోవా దేవుడు అంటే, యేసయ్య అంటే ఎవరో తెలుసా, మహాభయంకరమైన దేవుడు, ఎంత ఘోర పాపనైనా క్షమించే దేవుడు అంట. అందుకు ఘోరాతి పాపాలు చేసేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కాళ్ళు ఎట్టేసుకుంటే ఏం చేస్తాడమ్మా, చెప్పండి, పాపం ఏం చేస్తాడండి, వెంటనే క్షమించేస్తాడంట దేవుడు. అలాగా ఘోరాలు పాపాలు చేసేసి మనం దేవుడు కాళ్ళు ఎట్టేసుకుంటే ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు, ఎన్నిసార్లు క్షమిస్తాడమ్మా దేవుడు, ఎన్నోసార్లు క్షమిస్తాడు. కానీ దానికి ఏంటండి, ఇంత అని ఉంటుంది, లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ దాటితే తర్వాత మనం క్షమించబడలేము. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఆయన యెహోవా దూత కింద ఈ లోకానికి రావడం జరుగుతుంది. యేసుక్రీస్తుని గూర్చిన విషయాలు ప్రవక్తల ద్వారా దేవుడు ఏమన్నా పలికాడా, ప్రవచన వరంని వచనాలు ఏమన్నా పలికాడా అంటే చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో, అంటే యేసు ప్రభు గారు పుట్టక మునుపు 700 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అక్కడ ఇర్మియా అనే ప్రవక్త ద్వారా, పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథంలో మాట్లాడాడు. 9వ అధ్యాయము 6 నుండి మాట్లాడాడు. అదేవిధంగా 11వ అధ్యాయము 1లో మాట్లాడాడు. 7వ అధ్యాయము ఏంటంటే 14 మాటలు కూడా మాట్లాడాడు. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జన్మిస్తాడు, తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తుని ఏ విధంగా పంపిస్తున్నాడు అనే విషయం మనం తెలుసుకుందాం. 9వ అధ్యాయము 6 చూసుకుందాం. యెషయా గ్రంథం. యెషయా అన్నవాడు రాజవంశానికి చెందినవాడు. ఆయన తెలుసండి మీకు, యెషయా అన్నవాడు ప్రవక్త అయిన, పెద్ద ప్రవక్త అయిన యెషయా రాజు కుటుంబంలో జన్మించిన వాడు. దేవుడి చేత ఈయన ఎన్నుకోబడిన వాడు. ప్రవక్త కింద ఉండి ఈయన ఒక లేఖ ఏంటంటే తన పత్రికలో రాయడం, తన ఏంటంటే గ్రంథంలో రాస్తున్నాడు యేసుక్రీస్తు గురించి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ విధంగా నేను నా యూట్యూబ్ ఛానల్లోని ఈ విషయాన్ని అక్కడ ఒక ఎవరండి ఇశ్రాయేలు ప్రజలు అన్న ఆయన ఒక రబ్బూని లేకపోతే రబ్బీని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ ఏమండి మరి గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక కుమారుని కన్ను అనేసి రాసి ఉందంటే ఆయన ఏమంటున్నాడంటే, మా దాంట్లో అయితే ఎవరండి, మా గ్రంథాల్లో అయితే ఆ కుమారుడు ఎవరంటే యెషయా కుమారుడు అంట. ఏ కుమారుడు అండి, దేవుని కుమారుడు కాదంట. అక్కడ క్లియర్గా రాసి ఉందంట, యెషయా కుమారుడు అని రాసి ఉందంట. ఇశ్రాయేలు యొక్క గ్రంథంలో యెషయా కుమారుడు అని రాసి ఉందంట. ఇక్కడ మన గ్రంథంలో చూసుకుంటే మనకి ఏం రాశాడండి, ఒక కుమారుని కనును, ఆయన భుజల మీద రాజ్యభారము ఉండెను. ఆచరణకారుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, అధిపతి అను ఆయనకి పేరు పెట్టబడును. ఈ లోకంలోనికి ఆయన వస్తాడు. ఇప్పుడు ఎలాగొచ్చాడండి, ఒక రిక్తిని కింద వచ్చాడు. ఒకనొక కాలంలో ఆయన ఎలా వస్తాడండి, రాజు కింద వస్తాడు. ఎలాగొస్తాడండి, రాజు కింద వస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఈ భూలోకంలో, ఈ భూమి మీద ఈ పాత భూమిలోనే చేస్తాడు. కాబట్టి ఆయన ఎలాగొస్తాడంటే, ఆయన భుజాల మీద ఇప్పుడైతే రాజ్యభారం ఉంది. ఎందుకంటే రాజ్యము దేనితోటి ఉంది, అక్రమంతోటి, అతిక్రమంతో, పాపంతో నిండిపో ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే భారం అంతానే ఆయన మీద మోపాడు. ఆయనకి ఏం పెట్టారండి, తల మీద ముళ్ళు కిరీటం పెట్టారా, ఎందుకంటే ఆయన రాజు అన్నాడు కాబట్టి ఆ ముళ్ళు కిరీటము పెట్టారు. కాబట్టి ఆయనకి ఏ వస్త్రాలు ధరించారు, ఆ వస్త్రాలు ఏంటంటే ఆయనకి నిలువుటంగి ఉండేది, నిలువుటంగి తీసి ఏ వస్త్రాలు ధరించారండి, అక్కడ ఉన్న వస్త్రాలు ఆయనకి ధరించారు. అలా చిన్న కట్టి ఏం చేశారండి, దేవుణ్ణి ఎక్కిరించారు. అవునా కదమ్మా, ఎక్కిరించారు. ఆ విధంగా చూసుకుంటే ఆయన
ఏ విధంగా వచ్చాడు ఆయన? తండ్రి యొక్క మాటను బట్టి ఆయన ఒక సాధారణమైన మనిషి కింద, ఒక బలహీనుడైన మనిషి కింద తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకర కార్యాలు చేశాడు లేదా? లాజరుని లేపాడు, కుంటివారిని గుడ్డివారిని అందరినీ కళ్ళిచ్చాడు లేదా? అది ఆశ్చర్యకార్యమే కదా. అనేక కార్యాలు, తర్వాత అద్భుతగారుడు కూడా అద్భుతమైన కార్యాలు అనేకమైన చేశాడు. ఇక్కడ చూసుకుంటే 7వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుంటే మనకి ఏమని మాట్లాడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో యెషయా కానీ చూసుకుంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. అదేంటంటే అంటే కన్యక గర్భవతియే కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అనేసి ఆ పేరుకి భాషాంతరంలో ఏంటండి కింద చూడండి, ఇమ్మానుయేలు అనే పదానికి కింద ఉంటుంది పుట్టినోట్లో దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. దానికి ఏంటండి? దేవుడు మనకు తోడై ఉండగా మనకు భయం ఎలా? కీర్తన గ్రంథంలో ఉంది కదా, కీర్తన గ్రంథం చదివితే మనకి ధైర్యం వచ్చేది. ఎవరైనా బలహీనంగా పిరిగ్గా ఉండి ఎక్కడికన్నా చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నారా? చక్కగా కీర్తన గ్రంథం చదవండి, మీరు పక్కన వాళ్ళు చంపేస్తారు మీకు ధైర్యం వచ్చి. కాబట్టి వాక్యంతో, దేనితోటి? వాక్యంతో మీరే చంపేస్తారు. కాబట్టి మీరు ఎవరైనా చచ్చిపోలాగా ఉంటే మీరు ఏం చేయాలండి? ఒక బైబిల్ గ్రంథం తీసుకుని కీర్తన గ్రంథం చదవండి. చదివితే మీకు ఎందుకు చచ్చిపోతున్నారా అని ఒక చచ్చిపోవడానికి కారణం కూడా తెలుస్తుంది. దానికోసం ఆలోచించరు ఇంకా. అర్థమైందా? మీరు బతకడానికే ట్రై చేస్తారు. కాబట్టి కీర్తన గ్రంథం చదవలసిందిగా ప్రభు పెట్టడం మనం చేస్తున్నాం. జీవించడానికి మనం మంచి చెడ్డలో నేర్చుకోవడానికి సామెతల గ్రంథం చదవండి. ఈ లోకంలో జీవించడానికి ప్రసంగి గ్రంథం చదవండి, బాగుంటుంది. ఈ గ్రంథం చదివితే మనకి చక్కనైన తేటగా అనే విషయాలు మనకి తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే భాషాంతరంలో ఏంటంటే దేవుడు మనకే తోడై ఉన్నాడు అనేసి దానికి అర్థం. కాబట్టి మనము ఇక్కడ 11వ అధ్యాయం 1వ మాట చదవండి. అక్కడే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ మాట మనం చదువుకుంటే, ముద్దు నుండి చిగురు పుట్టెను, అంకురము ఎదిగి ఫలించును. యెషయా ఇక్కడ చూసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ మాటలో చూసుకుంటే వంశవాళి, యేసుక్రీస్తు వంశవాళి వస్తుంది. ఎక్కడ నుండి? అబ్రహాము దగ్గర నుండి వస్తుంది. కాలితో చదవండి. ఎంతమంది? 40 తరాలు ఉంటుంది. దగ్గర 20 అనుకుంటున్నాను, 40 తరాల దాకా ఉంటుంది. యేసుక్రీస్తు అబ్రహాం నుండి చూసుకుంటే 40 తరాల ఏంటండి 40వ తరం వాడు అనేసి మనకి తేటగా మనకి 40 తరాలు తర్వాత వచ్చినవాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అన్నీ తెలుసుకోవాలండి. మనం అందరం అన్నీ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అంటే ఒక మానవుడు, అంటే ఈ లోకంలో శరీరం ఏర్పాటుకు వచ్చాడు కాబట్టి మనకు లోకువ, అంతే కదమ్మా. యేసుక్రీస్తు అంటే చాలా లోకు కదా మనకి. ఎందుకంటే శరీరం ఏర్పరచుకుని వచ్చి మనలో ఉన్న పాపాలను తీసేయడానికి వచ్చాడు కాబట్టి మనకి చాలా లోకువ యేసుక్రీస్తు. అదేవిధంగా దేవుడు ఎలాగుంటాడంటే ఎలాగుంటాడు? గర్జించే సింహం వలె ఉంటాడు. ఇంకో సింహం ఉంది, గర్జించే సింహం. ఈ లోకంలో ఉన్న సింహం ఎలాగుంటుందండి? ఎవరండి? అపవాది గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. ఆడి గర్జన వేరు, సింహ గర్జన అన్నట్టు ఆ సింహం వేరు. ఆ సింహం ఏంటండి? ఈ లోకంలో ఉన్న ప్రజల మీద ఎవరిని మింగుదునా అనే తిరిగే గజ సింహం అది. అర్థమైందా? ఈ సింహం ఏంటి? యోధా గోత్రపు సింహం. యేసుక్రీస్తు ఎవరండి? యోధా గోత్రపు సింహం, 1000 ఏండ్ల పరిపాలన చేసే సింహం అది. ఏ సింహానికి మీరు లోబడతారో? గర్జించే సింహానికి, ఈ లోకంలో ఉన్న సింహానిక, లేకపోతే దేవుని యొక్క యోధాగోత్ర సింహానికే నువ్వు లోబడి ఉంటావు అంటే యోధాగోత్ర సింహానికే నువ్వు లోబడి ఉండాలి. కాబట్టి నీ యొక్క తీర్మానం ఏంటి? ఈ లోకంలోనే నేను సజీవుడికే దేవుని కానీ మృతులకు దేవుని కాదు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే చచ్చిపోయిన అంటే దేవుడు ఎవరో మనకు తెలిసిపోద్ది అంట. మా నాన్నగారికి కూడా కొన్ని సందర్భాల్లో మాట ఎక్కువ ఉపయోగించేవాడు. కాబట్టి మనం కూడా మాట ఉపయోగిద్దాం. ఎందుకంటే పెద్దలే కాబట్టి పెద్దలు మాట సర్దిన్నపు మూట అంటారు. కాబట్టి మన పెద్దల యొక్క మాట మనం కూడా విందాం. మా నాన్నగారు ఎక్కువ ఈ వాక్యం చెప్పేవాడు. ఎందుకంటే నేను
సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యము దేవుడికి. కాబట్టి ఓ ప్రియ నేస్తమా, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? చనిపో. ఎలా చనిపో? శారీరకంగా చనిపో, కానీ ఆత్మలో నువ్వు బతకాలి. అంటే నువ్వు శరీరం అంటే ఆ ప్లగ్లో ఏలెట్టడం, ఫ్యాను ఖాళీగా ఉందని ఫ్యాన్కే ఊరేసుకుని, లేకపోతే చెరువు ఖాళీగా ఉందని చెరువులో దూకడం, ఇలాంటివి కాదు. లేకపోతే ట్రైను చక్కగా వెళ్తుందని ఖాళీగా వెళ్తుందంటే ఏంటి, ట్రైన్ ఎలాగెళ్తుందమ్మా? మంచి బొగ్గుతోటి వెళ్తూ ఉంటుంది, అలాగే బరువైన బొగ్గుతోటి వెళ్తున్న ట్రైన్ కింద పీకెట్టి అలా చూడడం, అలా కాదు. అవి కాదు చనిపోవడం అంటే, ఆ చనిపోవడం కాదు. నువ్వు ఆత్మీయంగా చనిపోవాలి. ఆత్మీయంగా చనిపోతేనే నువ్వు దేవుడి వద్దకే వెళ్తావు, కానీ శారీరకంగా చనిపోతావు నువ్వు దేవుడి వద్దకి ఎంత మాత్రమో వెళ్ళవు. కాబట్టి నీలో చనిపోవలసినవి ఏంటంటే శరీర సంబంధమైన క్రియలు చనిపోవాలి మనలో. ఏంటండి? అసూయ. ఏంటండి? అసూయ, కోపము, ద్వేషము, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, మద్యపానాలు, ఇవన్నీ ఏంటండి? శరీర సంబంధమైన వ్యభిచారము, విగ్రహారాధన, ఇవన్నీ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీ శరీరాన్ని ఏలుబడి చేస్తున్నా, నీ ఆత్మని ఏం చేసుకుంటే సక్రమైన మార్గంలో నువ్వు నడిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అని చూసుకుంటే ఆయన ఆదిలో ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. ఆయన ద్వారా ఈ సృష్టి ప్రారంభమైంది, సృష్టించబడింది. ఆయన తన చేతులతోటి, యెషయా ఉన్నాయండి, ఇంకా మీకు ఇంకా వచ్చే వారంలో చెప్తాను ఇవన్నీ రిఫరెన్స్లు యేసుక్రీస్తు గురించి. ఇది మొదటిది. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి వీక్షకులారా మీరు స్కిప్ చేయకుండా నాకు ఈ ఛానల్ చూడండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అనేక విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం, అనేక విషయాలు మనం మాట్లాడదాం. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్ చెప్పండి అమ్మా అందరూ. మీకు కూడా వందాలండి చూసిన వారు.